జేఆర్సీఎం నేను బెజంకి శ్రీనివాస్. ప్రతిరోజు లాగానే మనకు గురుకుల్ ఏదైతే టీసీ సార్ ద్వారా మార్నింగ్ 6:30కి అవుతుందో అందులో కొన్ని ఏవైతే పాయింట్స్ ఏవి వాటిని నేను నోట్ చేశాను, అవి మీకు చెప్తాను. ఆ, మనకు 100 days ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేడీస్ కొరకు, ఉమెన్స్ కొరకు ప్రియాంక మేడం పెట్టబోతున్నారు. అది 7th నుండి స్టార్ట్ అవుతుంది, 10 AM ఉంటుంది. దాని లింక్ వస్తుంది. ఆ లింక్ లో ఆర్సిఎం కాకుండా జనరల్ విషయాలపై కూడా తన ఆ, విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఆ, అలాగే మనం ప్రతిసారి కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ధన్యవాద భావంతో ఉండాలి. ప్రతి దాని గురించి దీనికి ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి ఏం చెప్పారంటే, ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులు ఇద్దరు ఏంటంటే, వాళ్ళు ఇద్దరు కలిసి దేవుడికి ప్రార్థన చేశారు. ఆ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి ఏం దేవుడికి చెప్పాడంటే, నాకు అన్ని ఇచ్చావు, ఇంకా నాకేం వద్దు. నా నా లైఫ్ లో ఏమేమి కావాలో అవన్నీ నాకు లభించాయి. ఆ, మీరు ఇంకా ఎవరికైనా ఇవ్వండి ఇవ్వండి, కానీ నాకైతే ఏం అవసరం లేదని దేవుడికి ధన్యవాదాలతో చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే, అందరికీ ఇచ్చావు, నాకైతే ఏమి ఇవ్వలేదు. నాకు సాయంత్రానికి అయితే తినడానికి కూడా లేదు సరిగా, నాకు ఇవ్వు అని దేవుడిని ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నన్ను పొగడకు, నేను నీకు ఏమి ఇవ్వను. నీకు ఏమి దొరికిందో దానికి నువ్వు ధన్యవాదాలు చెప్పడం లేదు. నీ దగ్గర ఏం లేవని, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, ధన్యవాదాలు చెప్పు చెప్పు. నీకు ఇప్పుడు ఏదైతే నీ దగ్గర ఉందో, ఉన్నాయి, నీకు ఏమైతే ఇప్పటి వరకు దొరికాయో దానికి నీకు విలువ లేదు. నీకు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ ఉన్నాయి, ఎలాంటి అంగవైకల్యంతో లేవు, మంచిగా ప్రశాంతంగా మంచి ఒక మనిషిలాగా అన్నీ ఉన్నాయి నీ దగ్గర, ఇంకా ఏమి లేదని అలా అంటున్నావు అని అంటే, అప్పుడు అప్పుడు తను ఏమంటాడంటే, అవును కరెక్టే మీరు చెప్పింది, నాకు నేను రూపాంతరం అంటే నువ్వు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగతో జీవిస్తున్నావు. అలా కాదు, నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు వాటిని ఈర్ష్య, ద్వేషం, పగ, కోపాన్ని వదులుకుంటే నీకు బాగుంటుంది అని దేవుడు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు అంటే జీవితంలో ఏంటంటే, మనం మనకి ఇంతవరకు ఏదైతే దొరికిందో దానికి ధన్యవాద భావంతో ఉండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడు మన యొక్క జీవనం అనేది వికసిస్తుంది అనే విషయాన్ని నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన అంటాడంటే, నా కళ్ళు తెరిచింది, అంటే సమస్యలు తొలగిపోయాయి, ఆ ఇప్పుడు నాకు సుందరంగా కనిపిస్తుంది అనే విషయాన్ని భక్తులు చెప్పడం జరిగింది. అయితే నవభారత నిర్మాణానికి మనం అందరం కూడా ఒక శక్తిగా ముందుకెళ్ళాలి. ప్రేమ అనేది ఆకర్షణ వస్తుంది, జీవన శక్తి పెరుగుతుంది. డిప్రెస్, ద్వేషం ఉండకూడదు. ఒకవేళ డిప్రెషన్, ద్వేషం, అహంకారంతో మనం జీవిస్తుంటే అనారోగ్యం కూడా దానంతట అదే మన వెంటాడుతుంటుంది. అనారోగ్యానికి కారణమే ఇవన్నీ, ఇలాంటివి ద్వేషము, డిప్రెషన్, అసూయ భావం పెట్టుకోవడమే. మంచి చెడు అనేది ఏది లేదు, మనలోనే, మన ఆలోచన అది, అన్నీ మంచి. ఆర్సిఎం మంచి భావనతో ఉంది. ఆర్సిఎంకు కూడా సంఘర్షణలు ఎన్నో వచ్చాయి, కానీ వాటిని దాటుకుంటూ వెళ్తుంది. కొత్త ఒక ఫ్యామిలీని ఏర్పరచుకొని కొత్త పరివారాన్ని తయారు చేసుకోవాలి. భోజనము చేసేటప్పుడు మనం ఒక కాన్సన్ట్రేషన్లో, ఒక ధన్యవాద భావంతో భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనం మీద కాన్సన్ట్రేషన్ చేసి, తాను తినే ప్రతి ముద్దను ఒక మంచి భావనతో, ఒక నేను తింటున్నాను, ఇది నాకు ఆరోగ్యానికి
బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒకవేళ తినడం ప్రారంభిస్తే అది ఎంతో మేలు చేస్తుంది. అనారోగ్యం రాకుండా కూడా కాపాడుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ అదే బాధతో తింటే గాని, ఒకవేళ వాటర్ తాగేటప్పుడు కూడా కోపంతో తాగితే గాని టెన్షన్, అనారోగ్యం అనేది వస్తుంది. ఒకవేళ మనం ఓ విధంగా ఒక మంచి భావనతో, ఒక మంచి అంటే ప్రశాంతమైన వాతావరణంలో మనం ఒకవేళ భోజనాన్ని చేస్తూ, ఆ భోజనాన్ని ఆస్వాదిస్తే అప్పుడు జీవితం ధన్యమవుతుంది. అయితే దాని యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది. మన ఉద్దేశ్యం మనం తినేటప్పుడు ఏం ఆలోచిస్తున్నాం అనేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అదే ఒక మంచి ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. అలాగే హోమ్ డెలివరీ సిస్టమ్ అనేది భారతదేశంలో ఆర్‌సిఎం కంపెనీ ద్వారా 750 సిటీస్‌లలో జరుగుతుంది. ఆ హోమ్ డెలివరీ మీద కాన్సంట్రేట్ చేసుకోవాలి. అలాగే 4,00,000 డెలివరీస్ అయినాయి ఇప్పటివరకు. 4,00,000 మెంబర్స్‌కు డెలివరీస్ ఇవ్వడం జరిగింది. అలాగే సర్వే చేసినప్పుడు ఒక 100 మందితో మాట్లాడితే కంపెనీ అప్పుడు ఒక 40 మెంబర్స్ యొక్క వ్యూ ఏముందంటే, ఎందుకు మీరు ప్రొడక్ట్ వాడట్లేదు అంటే 100 మంది ప్రొడక్ట్ యూజ్ చేయని వాళ్ళతో ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్‌ని యూజ్ చేయని వాళ్ళతో మాట్లాడితే, అందులో 40 మెంబర్స్ ఏం చెప్పారంటే, ప్రొడక్ట్ బాగుంది. కానీ పీయూసీ లాంగ్‌లో ఉంది. దూరంగా ఉంది. నా దగ్గర టైం లేదు. నాకు ఈవినింగ్ అంటే మళ్ళీ ఫ్యామిలీతో గడపాలి. ఇవన్నీ విషయాల్ని చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ యొక్క హోమ్ డెలివరీ ద్వారా మనకు ఎంత ఉపయోగమో అందరికి. కొన్నిసార్లు 5 కేజీ ఆటా ప్యాకెట్‌ని చాలా దూరం నుంచి ఇంటి దాకా తీసుకుపోవాలంటే కూడా చాలా కష్టమైన పని. కాబట్టి ఈ హోమ్ డెలివరీ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇప్పుడు చూడండి బయట మార్కెట్‌లో 15-15 లక్షల షాప్స్ ఉంటాయి. అవి మనకి ఇంటి దగ్గరే ఉంటాయి. ఇంటికి బయటకు అడిగేయగానే షాప్స్ దొరుకుతాయి. అయితే ఈ ఆన్‌లైన్ ద్వారా మనం కొంతవరకు ప్రొడక్ట్‌ని అందించడానికి వీలుంటుంది. అలాగే ప్రొడక్ట్‌ని ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా డిస్‌ప్లే వాళ్ళు ఓపెన్ చేసుకొని మినిమమ్ మెయింటెనెన్స్ చేసుకుంటే ఒక మంచి మీ యొక్క నెట్వర్క్ అనేది అభివృద్ధి చెందుతుంది. దాని కొరకు ముందుకు వెళ్ళాలి. ఎవరు ముందుకు వెళ్తే వాళ్ళకు ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఒక డిస్‌ప్లే వాళ్ళని ఓపెన్ చేసుకోవడం. తర్వాత ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేసుకోవడం. ఆన్‌లైన్‌లో మనం ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రొడక్ట్‌ని వేరే స్టేట్‌కైనా సరే అక్కడ మనం ఆన్‌లైన్ ఆర్డర్ చేసి వాళ్ళకు పంపించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా గమనించండి. థాంక్ యూ వెరీ మచ్.